గవర్నమెంట్ జాబ్లో ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్. ఈ సమయంలో కొత్త వ్యక్తులు మీకు చాలా. వృషభ రాశి వారు అనగానే కొంత లేజినెస్తో ఉండేటువంటి వారు, వా వి వు పేర్లతో ఉండేటువంటి వారు, ఉదయ్, అదేవిధంగా వనిత, అదేవిధంగా వరుణు, మనకు వనజ, ఇలాంటి పేర్లతో కలిగినటువంటి ఈ పేర్లతో ఉండేటువంటి మీకు మరి 2024లో జరిగినటువంటి అత్యంత అద్భుతము 2024లో జరిగింది. ఇక మళ్ళీ 2028లో జరగబోతూ ఉన్నది మళ్ళీ అంతటి అద్భుతాలు. కనుక మీరెంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. మరి 2024లో ఏం అద్భుతం జరిగింది? ఒక గృహ నిర్మాణం కావచ్చును, ఉద్యోగంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును, స్థాన చలనం కావచ్చును, అదేవిధంగా వివాహం కోసం పరితపించేటువంటి వారికి వివాహం కావచ్చును, సంతానం ఏర్పడేటువంటిది. వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు 2024లో ఒక అభ్యుదయంగా, అంటే వారికి ఒక ఉద్యోగం రావడం కానీ, విదేశీ ప్రయత్నాలు కానీ, అంటే వృషభ రాశికి సంబంధించి తల్లిదండ్రులు ఉంటే మీ పిల్లలు సెటిల్ అయినటువంటి సందర్భం ఇది. ఈ 2024లో ఏదన్నా ఒక శుభము మీ ఇంట్లో జరిగి ఉంటుంది, అది బాగా ఆలోచించుకోండి. మళ్ళీ 2028 వరకు కష్టంగా ఉన్నది. బీ కేర్ఫుల్. ఈ సమయంలో కొత్త వ్యక్తులు మీకు చాలా దగ్గర అయ్యే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఈ 2026 మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు అసలు ఎక్కడో ఉండేటువంటి వ్యక్తులు మీకు చాలా దగ్గరగా అవ్వడము, కొన్ని అనవసరమైనటువంటి విషయాలలో మీరు దూరడము, సిగ్నేచర్స్, సంతకాలు పెట్టొద్దు, మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. వృషభ రాశి వారు ఆగస్టు తర్వాత నుండి పెద్ద ప్రళయం మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది. 100కు 200% రాసి పెట్టుకోండి. 2026 ఆగస్టు, సెప్టెంబర్ నుండి ఏదో తెలియని ప్రణయాలు, అంటే ఒక ప్రళయాలే మీ జీవితంలో రాబోతూ ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి అనుకున్నా జూన్, జూలై లోపే పెట్టుకోండి. అదేవిధంగా వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి జూన్, జూలై లోపు బలం ఉంది. సంతానానికి సంబంధించింది ఆగస్టు తర్వాత బలం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ వా వి వు పేర్లు అని చెప్పుకున్నామో, గత 2024-25లో గృహ నిర్మాణము కానీ, గృహము అమ్ముకోవడం కానీ, అదేవిధంగా కోర్టు రిలేటెడ్ వెళ్ళడం కానీ, పోలీస్ స్టేషన్కు వెళ్ళేటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా 2025లో మళ్ళీ ఆగస్టు తర్వాత స్థాన చలనాలు జరిగి ఉండాలి. 2025లో జూన్, జూలై, ఆగస్టు తర్వాత నుండి ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఉండేటువంటి సందర్భాలు ఉన్నవి. కనుక ఓవరాల్గా ఈ 2026 ఆగస్టు తర్వాత నుండి ఒక పెను ప్రమాదాలు అయితే ఉన్నవి. కనుక ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. ఒకవేళ పెట్టేటువంటి తరుణంలో మావాడు, మా అన్నయ్య, మా మామయ్య, మా బావ, మా అక్క, ఇలాంటి రిలేషన్లో మీరు ఉండొద్దు. ఇలాంటి రిలేషన్షిప్లో అమౌంట్ పెట్టొద్దు. అమౌంట్ ఎవరికి ఇవ్వకండి దయచేసి. మీ పేరు బదనాం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది, మీ పేరు ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ జాబ్లో ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్. లంచాలు తీసుకుంటూ మీరు పట్టుబడే తరుణాలు ఉన్నవి. రాజకీయ రంగంలో ఎవరైతే వా అక్షరంతో పేర్లు ఉన్నాయో వీరికి పెను సంచలనాలే ఏర్పడబోతూ ఉన్నవి. చాలా జాగ్రత్త. తప్పకుండా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనండి. కాలభైరవ స్వామి పూజ చేయించుకోండి. ఆల్ ద బెస్ట్.